వేస్తాను. స్ట్రెంగ్త్ లేదయ్యా ఈ అంజూరపు చెట్టుకి. మనిషి బలంగా ఉంది కానీ చూడడానికి స్ట్రెంగ్త్ లేదు, వేరులో శక్తి లేదు కాబట్టి ఫలాలు లేవు. ఆ వేరుకు నేను శక్తిని ఇస్తాను, ఉపదేశాన్ని నింపుతాను. పరిశుద్ధాత్ముడు బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి, అయ్యా యేసయ్యా తండ్రి, నేను వేరుకి ఎరువేస్తాను, బాగుగా త్రవ్వి ఎరువేస్తాను. చెట్టు అయితే పెరిగింది కానీ దీనిలో ఫలాలు లేకపోవడానికి కారణం ఏంటంటే ఉపదేశం లేదు, వాక్య ప్రక్షాళన లేదు, వాక్యం యొక్క శక్తి, వాక్యం యొక్క జీవం లేదు కాబట్టి ఇది ఫలించలేకపోతుంది. ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. అప్పటికే అది ఫలించకపోతే దాన్ని నరికి వేయండి, నరికి అగ్నిలో పారవేయండి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకైనా ఒక అవకాశం ఉంది. వాళ్ళు జస్ట్ ఊరికి కంచెని దేవుడు తీసేశాడు, అడవి పందులు పెళ్ళగించింది, వాళ్ళు మరలా ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ కోసం యేసయ్య మరలా వాళ్ళ కోసమే భూమి మీదకి సియోను రారాజుగా ప్రభు వస్తాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. కొంతకాలం దేవుడు వాళ్ళ ఎడల కఠినంగా ఉన్న మరలా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ కోసం ప్రభు మరలా వస్తాడు భూమి మీదకి. అది వేరే విషయం. కానీ అన్యజనులమైన మనం